మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి సంపూర్ణమైన గురుదృష్టి ఉందండి. చాలా చాలా మంచిది. ఈ గురుదృష్టి వలన ఎక్కువగా ఆనందంగా ఉండము, తెలివిగా ఉండము, అదృష్టవంతులుగా ఉండము, ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉండడం జరుగుతుందండి మీకు. కానీ ద్వితీయ భావంలో శని అంత మంచివాడు కాదండి. అంటే కుటుంబంలో చికాకులు, కలతలు సృష్టిస్తూ ఉంటాడు. ఉన్న ప్లేస్ నుంచి దూరంగా ఉండేది చేస్తుంటాడు. శారీరక శ్రమ ఎక్కువ ఉండేది చేస్తుంటాడు. ఎందుకంటే మీకు ఏలినాటి ప్రభావం ఉంది కాబట్టి మోకాళ్ళ నొప్పులని, కీళ్ళ నొప్పులు ఉంటాయి. మీ మూడో భావంలో రాహు గొప్ప అదృష్టం అండి. రాహుతో కలిసి కుజుడు స్పోర్ట్స్లో బాగా రాణిస్తారు. ఆటల్లో మీరు ఏ గేమ్స్ అని ఆడండి, క్రికెట్ అని, ఇండోర్ గేమ్ అని ఏ వాడినా కూడా సాధిస్తారు, విజయం సాధిస్తారు. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుందండి. మీ ఆలోచన ధారణి పర్ఫెక్ట్గా ఉంటుంది. శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ. మీ తమ్ముళ్ళకి మీకు హెల్ప్ చేస్తారు. బంధువులకి మీ తమ్ముళ్ళకి, చెల్లెలకి కూడా మీరు సహాయ సహకారాలు ఎక్కువ చేస్తారు. ఫోర్త్ భావంలో బుధుడు ఏమవుతుందంటే యాక్చువల్గా మీకు ప్రయాణాలు చేసేటి చేయడము, సంగీతంలో బాగా రాణించేటి చేయడము, భూములు వాహనాలు కొనుగోలు చేయడము, పంట పొలాలు బాగా సక్సెస్ అంటే రైతులకి బాగా పంట పొలాల్లో బాగా ధనం వచ్చేటి చేయడము అనేక గొప్పతనం. శని దృష్టి కూడా ఉందండి. అంటే కొంచెం శని దృష్టి వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతే. లేట్గా రావడం కూడా మీకు రావాల్సిన సంపదలు డిలే అవ్వడం జరుగుతుంది. ఏదైనానండి పంచమ స్థానంలో గురుడు చాలా బాగున్నాడు. పంచమాధిపతి శుక్రుడు మెయిన్ ఇంపార్టెంట్ మీకు. అక్కడ పంచమంలో రవి అంటే సంతానము, పుత్రికా సంతాన యోగం ఉంటారు. గురు ప్రభావం వల్ల మీరు ఎలక్షన్స్లో కానీ ఉంటే గెలుస్తారు. అలాగే పోటీ పరీక్షల్లో ఉంటే అంటే ఎగ్జామ్స్ గెలుస్తారంటే అర్థం ఏంటంటే మీ జాతకాల రీత్యా గెలవడానికి అవకాశాలు ఉంటాయని. గెలుస్తారంటే గబగబా అంటే అందరూ ఉండదు కదండి. కొన్ని కోట్ల మంది చెప్తుంటాం కదా. అంటే మీ జాతకాల రీత్యా విజయ పరంపరతో ఉంటారు, సంతోషంగా ఉంటారంటంలో ఏమాత్రం సందేహం లేదని ఖచ్చితంగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదండి, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే గురు పంచమ స్థానంలో అంటే మినిస్టర్ పోస్ట్ రావడానికి అంటే మంత్రి పదవి వస్తుందని అంటారు, శాస్త్రం చెప్తుందండి. మంత్ర సిద్ధి కలుగుతుంది. మాట నేర్పడతాం ఎక్కువ, మీకు ఎక్కువగా బాగా మాట్లాడిస్తుంటారు. ధర్మకార్యాలు, శుభకార్యాలు చాలా బాగా చేయడానికే మీకు పంచమ స్థానంలో ఉన్న గురుడు ఒక్కడు చాలండి. మీకు ధైర్యం, మగపిల్లవాడు ఉంటాడు ఉండే సంతాన యోగం ఉంటుంది. సంతానం వల్ల బాగా అభివృద్ధి ఉంటుంది మీకు, చాలా అద్భుతం. అలాగే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి చాలా బాగుంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న వాళ్ళకి కూడా అద్భుతం అండి. అసలు యాక్చువల్గా ఈ పంచమ స్థానం బాగుందంటే ఆస్ట్రాలజర్స్ బాగా ఉండడం వాళ్ళకి చాలా బాగుంటుంది. మీకు జాతకాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. పంచమ భావం బాగుంది. అలాగే పంచమ రవిగురుల కాంబినేషన్ వలన ఆడిటర్స్గా బాగా సక్సెస్ అవుతారండి మీరు. సప్తమాధిపతి 12 భావంలో అంటే చంద్రుడు ఉండినా కూడా ఏమవుతుంది, వ్యాపార మూలకంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీరు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొద్ది జాగ్రత్త, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. 9th భావంలో అంటే భాగ్యస్థానంలో కేతువు మంచిదేనండి. భాగ్యంలో కేతు ఉండి గురుదృష్టి ఉండడం వల్ల విదేశీ పర్యటన చేయిస్తాడు. విదేశాలకి హైయర్ ఎడ్యుకేషన్ ఇచ్చా, మీ పర్సనల్ విషయాలు ఇచ్చా, అలాగే మీకు అనేక రకాలుగా అంటే మీ అభిప్రాయాల ప్రకారము, మీ జరుగుతున్న దశల ప్రకారం విదేశాలు వెళ్తారు. అంతే కదండి. మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఏదున్నా సరే బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ అనుకోవచ్చు, ఫార్మా రంగం అవ్వచ్చు, సిమెంట్ రంగం అవ్వచ్చు, స్టేషనరీ, గోల్డ్, సిల్వర్ ఇవన్నీ ఉంటాయి కదండి. వాటిలో కూడా మీరు బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. అంటే భాగ్యస్థానం అంటే మన అదృష్ట స్థానం అని చెప్పాను, నేనే చెప్తాను. అదృష్ట స్థానము అనుకోవచ్చు, అనాలి. అంటే బంగారము కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము ఇవన్నీ ఉంటాయండి మీకు. వాహన యోగం ఉండడము, హైయర్ ఎడ్యుకేషన్ చేయడము, తీర్థయాత్రలు చేయడము. మీకు ఎందుకంటే కేతు కదండి. కేతు తీర్థయాత్రలు చేయడంలో నెంబర్ 1గా ఉంటాడు, బ్రహ్మాండంగా ఉంటాడు. గురుదృష్టి ఉంది కదా, జ్ఞానాన్ని పెంచుతూ ఉంటాడు. అంటే దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల జ్ఞాన సంపద పెరుగుతూ ఉంటుంది, అదృష్టం పెరుగుతుంటుంది. గుడులు, గోపురాలు సందర్శిస్తారు. పావులు, తటాకాలు మీరు తవ్వించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంత బాగుందండి. భాగ్యస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. మీకు పంచమ భావము, 9th భావం చాలా అదృష్టవంతులుగా చెప్పచ్చండి. ఇంకా చెప్పాలంటే మీ 10th భావం కూడా చాలా బాగుంది. మీకు ముఖ్యంగా మీ అంటే ఉద్యోగంలో మార్పులు సంభవించి ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని పంచమ భావంలో శుక్రుడు వల్లనే 10th హౌస్ లార్డ్ పంచమ భావంలో కోణంలో ఉన్నాడు. అద్భుతం, చాలా బాగుంది. అంటే అద్భుతం ఏంటంటే మీకు అంటే ఆడవాళ్ళు కూడా చెప్తున్నారండి, మీకు రావాల్సినటువంటి ఉద్యోగ భద్రత బాగుంటుంది. కర్మస్థానం కూడా అంటాం కదండి, మంచి మంచి పనులు చేయడం అంటాం కదా, కర్మస్థానం అది మంచి మంచి పనులు చేస్తారు. లాభస్థానానికి గురుదృష్టి ఉందండి. అంటే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానానికి గురుదృష్టి, లాభస్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. కొన్ని చికాకులు ఉంటాయనుకోండి, లాభాలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ తోబుట్టువులు, అన్నయ్యలకి, అక్కయ్యలకి చాలా బాగుంటుందండి. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. భార్యాభర్తల యొక్క అనురాగం బాగా అద్భుతంగా ఉంటుంది. ఇంకేం చెప్పాలంటే 12వ భావాధిపతి
బాగుండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు సన్మానాలు జరుగుతాయి, ఇబ్బందులు ఉంటాయి, సన్మానాలు జరుగుతాయి, ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే అమ్మవారు. కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల నిత్య సంతోషం, అమ్మవారిని పూజించడం వల్ల నిత్యము సంతోషంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు, గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయనడంలో సందేహం లేదు.